మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఈ వీడియోలో పర్టికులర్గా బీటీసీ బాటమ్ ఫామ్ అయ్యేటప్పుడు కొన్ని మనకి ఇండికేషన్స్ అయితే ఇస్తాయి. వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో అయితే లెంత్గా అయితే ఉంటుంది, ప్రతిదీ ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు అయితే నేను అయితే అనుకుంటున్నాను. కాబట్టి వీడియో కింద ఖచ్చితంగా ఒక లైక్ చేసి అండ్ కామెంట్ అయితే పెట్టండి. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీటీసీ మైనర్స్ గురించి చూద్దాం. బీటీసీ మైనింగ్ జోన్ లైన్, ఈ లైన్ కన్నా ఎబోవ్ ఉన్న ప్రతిసారి బీట్ కాయిన్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. ఈ లైన్ కన్నా బిలో వెళ్తే వాళ్ళు లాస్లో ఉంటారంటూ ఇక్కడ క్లియర్ కట్గా ఈ మైన్ కన్నా బిలో వెళ్తే బీటీసీలో ఉన్న మైనర్స్ లాస్ అవుతున్నట్టు అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం ఆగస్ట్లో మనకేంటంటే బీటీసీ మైనర్స్ అనేది ఈ లైన్ కన్నా బిలో వెళ్ళినప్పుడు వాళ్ళ అమౌంట్ కొద్దిగా లూజ్ అయింది. ఎప్పుడైతే వాళ్ళ అమౌంట్ లూజ్ అయిందో బీటీసీ ఫాస్ట్గా బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది. 2015 నుంచి బాగా ఫాస్ట్గా రైజ్ అయ్యుకుంటూ మళ్ళీ 2016లో ఈ లైన్ని హోల్డ్ వేసి డిఫెండ్ చేసుకున్నారు అండ్ దాని తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. అయితే మళ్ళీ చూసుకున్నట్లయితే 2016 నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2017 అండ్ 2017 మే ఏప్రిల్ దాకా మ్యాక్సిమం వీటి లైన్ కన్నా బిలో వెళ్ళింది. మైనర్స్ లూజ్ అయ్యారు. ఎప్పుడైతే మైనర్స్ లూజ్ అయ్యారో చాలా ఎక్కువ అప్ ట్రెండ్ అయితే వస్తుంది. అది నేను గమనించాను. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇక్కడ 2017లో అమౌంట్ లూజ్ అయ్యారు కదా మైనర్స్, అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందని క్యాల్కులేట్ చేద్దాం. ఒక ఐడియా అయితే వస్తుంది మనకి. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే దగ్గర మనకి ఎంత పర్సెంటేజ్ ఇంకింది, 1746% ఏంటంటే గ్రోత్ అయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మైనర్స్ ఎప్పుడైనా లూజ్ అయ్యారంటే అమౌంట్ వాళ్ళది లూజ్ అయిపోయిన తర్వాత బల్కింగ్లో వేల్స్ బై చేస్తున్నాయి. ఇది వేల్స్ ట్రాప్ చేస్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు పర్టికులర్గా మళ్ళీ చూసుకోవచ్చు, ఇక్కడ చిన్నపాటి అమౌంట్ ఎక్కువ డ్రాప్ ఉండదు, చిన్న షేక్అవుట్ అయితే చేస్తాడు. ఇక్కడ 2018లో కూడా సేమ్ మైనర్స్ లూజ్ అయ్యారు, బీటీసీ అనేది ఫాస్ట్గా గ్రోత్ అయింది. చాలా టైమ్స్ మల్టిపుల్ టైమ్స్లో మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇక్కడ కూడా 2020లో ఈ మైనర్స్ దీనికన్నా బిలో వెళ్ళారు అండ్ అమౌంట్ ఏంటంటే మళ్ళీ ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ కూడా డిఫెండ్ చేయలేకపోయారు. ఎప్పుడెప్పుడు దీనికన్నా బిలో వెళ్ళిందో డిఫెండ్ చేయాలి అండ్ మనం బై చేయాలి, స్ట్రాంగ్ బై చేసుకోవాలి ప్రాపర్గా. అండ్ దాని తర్వాత మళ్ళీ బుల్డౌన్ వచ్చింది. మీ అందరికి తెలుసు 2020లో ప్రతి దానికి ఎందుకు బుల్డౌన్ వచ్చింది అనేది రీజన్స్ చెప్తున్నాను. క్లియర్ కట్ గుర్తుపెట్టుకోండి, ఇది మైనర్ సంబంధించిన మ్యాటర్. ఓకేనా. నెక్స్ట్ ఈ మైనింగ్ సంబంధించింది ఏంది, ఇవన్నీ గురించి మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. పర్టికులర్గా నేను ఈ వీడియోలో చెప్పాలనుకునేది ఏంటంటే మైనింగ్కి చేయాలంటే వాళ్ళకి కొద్దిగా కాస్ట్ అవుద్ది. ఎలక్ట్రిక్ ఖర్చు ఉంటుంది అండ్ దానికి సంబంధించిన కూలింగ్ ఫ్యాన్స్ ఖర్చు ఉంటుంది. అవన్నీ ఖర్చు రావాలంటే ఈ లైన్స్ కన్నా ఎబో ఉండాలి. ఒకవేళ ఈ లైన్స్ కన్నా బిలో ఉందంటే వాళ్ళ అమౌంట్ లూజ్ అవుద్ది, ఈవెన్ వాళ్ళ డబ్బులే లాస్ అవుతాయి అన్నట్టు. అలా మనకి ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరిని ట్రాప్ చేస్తుంది. ఈవెన్ బీటీసీ లిక్విడేషన్ వాళ్ళ ట్రాప్ చేస్తుంది, ఫ్యూచర్ వాళ్ళని అండ్ మైనర్ వాళ్ళని ట్రాప్ చేస్తుంది అండ్ వేల్స్ని ట్రాప్ చేస్తుంది. ఇవన్నీ ట్రాప్ అయిన తర్వాతనే బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. అండ్ మళ్ళీ చాలా తర్వాత 2022లో చాలా ఎక్కువ మంది మైనింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఏంటంటే దానికన్నా కిందికి వెళ్లకుండా డిఫెండ్ చేసుకున్నారు. డిఫెండ్ చేసుకొని మళ్ళీ అప్ ట్రెండ్లో స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ కూడా మళ్ళీ కూడా డిఫెండ్ చేసుకుంది. ఇక్కడ మనకి అమౌంట్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ మంది డిఫెండ్ చేయగలుగుతున్నాం. 2024లో కూడా ఎక్కువ మంది ఏంటంటే మైనింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మనం ఈ లైన్స్ని బ్రేక్ చేయలేకపోతున్నాం. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు ప్రాపర్గా 2026లో ఇప్పుడు కూడా డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిసారి దీన్ని డిఫెండ్ చేసుకొని అప్ ట్రెండ్ అయితే ఎంత ఇంక్రీజ్ అవుతుందో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి దీనికన్నా బిలో వెళ్ళి దీన్ని డిఫెండ్ చేస్తాను నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం దీనికన్నా బిలో వెళ్ళిందంటే స్ట్రాంగ్ బైలో అయితే ఉంటుంది. మీ అందరికి తెలుసు, చాలాసార్లు రిజల్ట్స్ మీ ముంగట అయితే చూపించాను. ఓకేనా. ఇదైతే మీకు క్లియర్ కట్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు పర్టికులర్గా ఇంకా కొన్ని చార్ట్స్ని అయితే గమనిద్దాం. ఫస్ట్ చూసుకుందాం మనకి డామినెన్స్. ఆల్ట్ కాయిన్స్ ఇంక్రీజ్ కావాలంటే డామినెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ డామినెన్స్ చూసుకుంటే 2026లో ఈ వైట్ ఎల్లో లైన్ క్రాస్ అయింది అండ్ డ్రాప్ అయింది డామినెన్స్ ఫాస్ట్గా. ఆల్ట్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ 2021లో ఇక్కడ ఎల్లో లైన్ వైట్ లైన్ ఈ రెండు క్రాస్ వచ్చింది. దానికన్నా బిలో క్యాండిల్స్ ఉన్నాయి, వెంటనే డ్రాప్ అయింది, ఆల్ట్ సీజన్ వచ్చింది. అండ్ 2026లో మనకి ఇంకా ఆల్ట్ సీజన్ స్టార్ట్ కాలేదు. ఇంకా మనకి న్యూ ఫెడ్ చైర్మన్ రావాలి. వాళ్ళందరూ ఏంటంటే ఈ లైన్స్ని క్రాస్ చేయగలిగితే అప్పుడు మాత్రమే ఇక్కడ ఇంకా క్రాస్ ఇంపాక్ట్ అయితే జరిగింది. ఇప్పుడు మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు, ఎల్లో లైన్ వైట్ లైన్ ఏంటంటే ఆల్రెడీ ఒక క్రాస్ అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. వెంటనే ఇది క్రాష్ అయిందంటే ఆల్ట్ కాయిన్స్ అనేది పంప్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్ట్ కాయిన్స్ ఎన్ని రోజులు హోల్డ్ చేసినప్పటికీ పర్టికులర్గా మనకు ఒక 5 డేస్లోనే రిటర్న్స్ వచ్చేస్తాయి. 200 నుంచి 300% గ్రోత్ అవుతుంది. ఇన్ని రోజులు మనం వెయిట్ చేసిన కష్టానికి రిజల్ట్ అయితే దొరుకుద్ది. కాబట్టి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఓకేనా. నెక్స్ట్ చూసుకుందాం బీటీసీ ఎందుకు ఈ టైంలో ఇంక్రీజ్ అయింది. ఇక్కడ పర్టికులర్ చూసుకున్నట్లయితే ఎక్కువ లిక్విడేషన్ 74,000 71,000లో కొద్దిగా లిక్విడేషన్ ఉండిపోయింది. కాబట్టి మార్కెట్ని వాటిని టచ్ చేయడానికి మెల్లిగా ఏంటంటే అప్ ట్రెండ్లోకి వెళ్తారు. అంటే అక్కడ ఎక్కువ మంది షార్ట్ పొజిషన్ తీసుకున్నారు. మినిమం ఒక 30x నుంచి 100x మధ్యలో వాళ్ళు షార్ట్ పొజిషన్ తీసుకున్నారు. అందుకోసం అనేది వాళ్ళని లిక్విడ్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ బీటీసీ ఆఫ్ కోర్స్ 64,000 నుంచి 62,000లో ఎక్కువ లిక్విడేషన్స్ అయితే ఉన్నది. కాబట్టి ఈ లిక్విడేషన్స్ అయితే ఫాలో అవుద్ది. ఇది సెకండ్ చార్ట్. అండ్ హిస్టరీలో ఏమైందో ఒకసారి మనం చూసుకోవచ్చు. ఈ చార్ట్ని మనం క్లియర్ కట్గా గమనిస్తే 2021 నుంచి 2020 మధ్యలో వచ్చిన ప్యాటర్న్స్. అప్పుడు ఆ టైంలో బీటీసీ ఒక పీక్ 69కి వెళ్ళింది, $69,000కి వెళ్ళింది. అండ్ తర్వాత బుల్ ట్రాప్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బుల్ ట్రాప్ మార్కెట్ ఏంటంటే బుల్ ట్రాప్ అయింది, డ్రాప్ అయింది. సెకండ్ బుల్ ట్రాప్ అయింది, ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో లైన్స్ కన్నా బిలో ఉంది, డ్రాప్ అయింది. థర్డ్ బుల్ ట్రాప్ అండ్ మళ్ళీ మార్కెట్ డ్రాప్ అయింది. ఫోర్త్ బుల్ ట్రాప్ మినిమం 4 బుల్ ట్రాప్స్ వచ్చింది. దాని తర్వాత అది కాకుండా మనకి ఏంటంటే FTX కొలాప్స్ చాలా న్యూస్లు రావడం వల్ల బీటీసీ ప్రాపర్గా 2023లో బాటమ్ అయితే ఫిక్స్ అయింది. ఓకేనా. ఎన్నో న్యూస్లు రావడం వల్ల మార్కెట్ అనేది ఇంకా ఎక్కువ క్రాష్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 3 మాత్రమే ఫామ్ అయినాయి. ఇక్కడ 2026లో 1,25,000 పీక్ అన్నట్టు. దాని తర్వాత ఫస్ట్ బుల్ ట్రాప్ వచ్చింది అండ్ సెకండ్ బుల్ ట్రాప్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ బుల్ ట్రాప్ వస్తుంది అండ్ దాని తర్వాత ఇంకొక ఫోర్త్ బుల్ ట్రాప్ అయితే రావాలి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుందాం బాటమ్ సంబంధించిన ఇండికేషన్లు. ఇక్కడ మనకి హిస్టరీలో ఏమైందంటే ఈ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనం చూసుకుంటే అయితే క్లియర్ కట్గా టాప్లో ఒకసారి టచ్ అయింది, డౌన్ అయింది. సెకండ్ టైం ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ రెడ్ లైన్ డాట్ చేశాను, అక్కడ డౌన్ అయింది. అండ్ ఇక్కడ ఏదైతే మనకి సర్కిల్ డ్రా చేశాను ఎల్లోలో అక్కడ నుంచి టచ్ అయింది, బౌన్స్ అయింది. అండ్ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే బాటమ్ టచ్ కావాలంటే ఎన్నిసార్లు బాటమ్ టచ్ అవుద్ది. ఇక్కడ 2020లో ఫస్ట్ టైం టచ్ అయింది, కొద్దిగా ఇంక్రీజ్ అయ్యి డౌన్ అయింది. సెకండ్ టైం ఎప్పుడైతే టచ్ అయిందో అప్పుడు మాత్రం బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది. కాబట్టి ఏంటంటే 2 టైమ్స్ ఏంటంటే రిట్రేస్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా సిమిలర్గా అదే ప్యాటర్న్ వచ్చిందా లేదో గమనిద్దాం. ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ టాప్ వచ్చింది, సెకండ్ టచ్ అయింది అండ్ కింద కూడా మనకి పర్ఫెక్ట్గా టచ్ అయింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక బాటమ్ ఫామ్ అయింది అండ్ ఇంకొక బాటమ్ ఫామ్ అయిందంటే మీకు అఫ్కోర్స్ తెలుసు బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే క్లియర్ కట్గా మీకు ఆల్రెడీ తెలుసు. పర్ఫెక్ట్గా మనం ఏంటంటే బుల్ మార్కెట్ పీక్లో ఎగ్జిట్ చేసాం. ఏదైతే 1,25,000లో నేను ఎగ్జిట్ చేయమని చెప్పాను. ఎందుకంటే హిస్టరీలో ఆల్రెడీ ఒకసారి 2022లో నేను క్లియర్ కట్గా చెప్పాను. అదే విధంగా ఇప్పుడు కూడా మీకు చెప్పాను. ఇప్పుడు అదే విధంగా నేను బాటమ్ అయితే ఫిక్స్గా మీకు ఫైండ్ అవుట్ చేసి ఇస్తున్నాను. కరెక్ట్గా ఈ బాటమ్ ఎక్కడ ఉంటుంది, మీరు పర్ఫెక్ట్గా ఫ్యూచర్ కావాలి, స్పాట్ పొజిషన్ కావాలి, ఎంట్రీలు కావాలంటే మీరు ఖచ్చితంగా గ్రూప్లో ఉంటే ఇది నేను నార్మల్గా చెప్పాను. దాంట్లో ఇంకా డెప్త్గా పర్ఫెక్ట్ లెవెల్స్ని నేను ఐడెంటిఫై చేసి టైం వచ్చినప్పుడు నేను కరెక్ట్గా రిలీజ్ చేస్తాను. దానికోసం ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ 300 కడితే మీరు ఖచ్చితంగా బీటీసీ అండ్ మార్కెట్ సంబంధించిన న్యూస్, ఇప్పుడు ఈ వార్ టైంలో మన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఉన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఇవన్నీ మీకు 300కే ఇస్తున్నాను. కాబట్టి కంపల్సరీ జాయిన్ కావాలంటే ఈ వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఆ నెంబర్కి టెలిగ్రామ్ ఉంటుంది. ఆ నెంబర్కి టెలిగ్రామ్ మీరు మెసేజ్ చేస్తే నేను ఒక బ్యాంక్ అకౌంట్ లింక్స్ పంపుతాను. ఆ లింక్స్కి మీకు ఏంటంటే మీరు ఒక 300 పంపితే నేను ఏంటంటే వెంటనే మీ గ్రూప్లో యాడ్ చేస్తాను. మీకు మంత్లీ మెంబర్షిప్ అయితే ఉంటుంది. లేదు నాకు ఫ్రీగా కావాలనుకుంటే ఖచ్చితంగా రిఫ్లర్ ద్వారా మీరు నా కాయిన్ డీసెస్ ద్వారా మీరు జాయిన్ అవుతే మినిమం ఏంటంటే 10,000 నుంచి 1 lakh మధ్యలో ఏంటంటే మీరు కాయిన్ డీసెస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫ్రీగా సిగ్నల్స్ అయితే వస్తాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.